ఇంకా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి నాయకులు ఎవరు లేరా? కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఎవరు లేరు? ఒక దాన నాగేంద్ర గారే గెలిచారు పెడితే. కష్టకాలంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి సముచిత స్థానం ఆల్రెడీ కల్పించింది కార్పొరేషన్ లెవెల్ అని. కానీ ఎగ్జాంపుల్ తీసుకోర్రి, అంజన్ కుమార్ యాదవ్ గారు 2 పర్యాయాలు చేసిండు. ఆయన మొన్న మషిరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోతే వాళ్ళ కొడుకుకి రాజ్యసభ ఇచ్చారు. సో మళ్ళా కరెక్ట్గా క్యాండిడేట్ అవసరం కాబట్టే దానం నాగేందర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయన దానం నాగేంద్ర గారే ఎందుకు కరెక్ట్ పీపుల్ అని చెప్పేసి మొన్నటి వరకు బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన బొంతు రామ్మోహన్ కూడా టికెట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒకటి అభిప్రాయం ఉండేది. వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయే ఆలోచన ఉందని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ వస్తాం. నేనేం చెప్తున్నా, బొంతు రామ్మోహన్ గారు వచ్చిర్రు, వెల్కమ్ చెప్పింది పార్టీ. ఓకే, దానం నాగేందర్ గారు వచ్చిర్రు, వెల్కమ్ చెప్పారు, కంపేర్ చేసిరు. ఇద్దట్లో ఎవరు గెలవగలుగుతారు కాబట్టి దానం నాగేందర్ గారికి ఇచ్చారు. దానం నాగేందర్కి ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన గతంలో నాంపల్లి ఎమ్మెల్యేగా ఉండే, అప్పుడు ఆసిఫ్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఉండేది. నాంపల్లికి ఎమ్మెల్యేగా చేశాడు. ఖైరతాబాద్ నాంపల్లి పక్క పక్కన ఉన్నాయి. 2 కాన్స్టిట్యూన్సీలలో మంచి గ్రిప్ ఉంది ఆయనకి. మూడోది జూబ్లీ హిల్స్లో కానీ సనత్ నగర్లో కానీ నాగేందర్ అన్న అంటే తెలవని వాళ్ళు ఉండరు. ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా. సరే, ఈ నిన్న మొన్న వచ్చిన సెటిలర్లకి హైదరాబాద్ మేయర్గా చేసిన బొంతు రామ్మోహన్ ఐడియా ఉంటుంది. బట్ నాగేందర్ అన్న ఏంటంటే సీనియారిటీ ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఈసారి బీజేపీని కాంగ్రెస్ పార్టీ బొందబెట్టబోతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఇది 100కి 100% కన్ఫర్మ్. దానం నాగేంద్ర గారి మీద అంటే మీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు నేను ఇందాక, ప్రతిపక్ష పార్టీలేమో ఇదే దానం నాగేంద్రని ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి ఆడ మసీద్ దగ్గర అడుక్కునేటోడు, బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేంద్ర అని చెప్పేసి అని మాట్లాడినాడు. ఈరోజు ఎట్లా తీసుకున్నాడని క్రిషాంక్ ఇంకా బీఆర్ఎస్ పార్టీ స్పోక్ పర్సన్స్ కానీ ముఖ్యంగా దాసో శ్రావణ్ గారు కానీ చెప్పరావడం జరుగుతాం. నేను ఏం చెప్తున్నా, రాజకీయాల్లో శత్రువులు ఉండరండి. రాష్ట్రం డెవలప్ కావాలి అంటే అందరినీ మంచి చెడు మన అందరినీ కలుపుకపోయేటోళ్ళే కావాలా. దానం నాగేందర్ ఏదో రేవంత్ రెడ్డి గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏదో దానం నాగేందర్ కలవద్దు అన్నట్టు ఏం లేదు. ఓకే, ఈ క్రిషాంక్ అనేటోడు కానీ ఆడు పాడి కౌశిక్ రెడ్డి గారు ఇట్లా చూతే నా కొడుకులు ఫాల్తు నా కొడుకులు 100 మాట్లాడతారు. అవి మేము కేర్ చేయము. ఓ వాళ్ళ దాశోజీ శ్రవణ్ అంటాడు గోడ మీద పిల్లిలాగా 4 పార్టీలు దుంకే కదా. ప్రజారాజ్యం నుంచి టీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ కాంగ్రెస్కి పోయి మళ్ళీ టీఆర్ఎస్లో వచ్చి దాప్రమైండు. ఇదే పాడి కౌశిక్ రెడ్డి అనేటోడికి వానికి రాజకీయ భిక్ష ఎవరు పెట్టిరండి? ఎవరు పెట్టి? కాంగ్రెస్ పార్టీ కదా. ఇదే క్రిషాంగానికి ఎవరు వానికి రాజకీయ భిక్ష పెట్టింది? టికెట్ ఎవరు ఇచ్చారు వాడికి? కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా కంటోన్మెంట్ నుంచి? మరి వీళ్ళు పార్టీలు మారలేదా? వీళ్ళ స్వార్థం గురించి మారలేదా? పార్టీ అవసరంకి తీసుకుందా ఏదని వీళ్ళు అట్లా పోయి పదవులు అయితే పొందారు కదా. మరి ఎందుకు తీసుకుని మరి వీళ్ళు అట్లే కరుడు కట్టిన కార్యకర్తలాగా ఉండే అది ఉండదు. అంటే వీళ్ళు చేసే సంసారం ఎదుటోడు చేసే వ్యభిచారం అన్నట్టు ఉంటుంది వీళ్ళ మాటలు. మీరు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు కదా. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొస్తున్నది ఏంటంటే ఈరోజు 17 ఏదైతే పార్లమెంట్ స్థానాలకు ఉన్నాయో నికార్సుగా కొట్లాడినటువంటి వ్యక్తులకు అవకాశాలు కల్పిస్తాం. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు, అటు బీజేపీలో జహీరాబాద్కు సంబంధించినటువంటి బీబీ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన వెంటనే బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది జహీరాబాద్ నుంచి. అలాగే నల్గొండకు సంబంధించినటువంటి హుజూర్నగర్ గతంలో సైద్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇటు కాంగ్రెస్ తీసుకుంటే సునీతా మహేందర్ రెడ్డి గారు కానీ, దానం నాగేందర్ గారు కానీ, చెవిల రంజిత్ రెడ్డి కానీ ఆ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం లేదా ఆలోచించుకోరే అని చెప్పేసి అని వాళ్ళకు పిలుపునివ్వడం జరుగుతుంది. మీరు గతంలో అక్కడ సుదీర్ఘకాలం చేశారు. నిజంగా కార్యకర్తలకు ఎటువంటి గుర్తింపు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో? నేనేం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నామంటారు కదా, మరి నార్కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు ఇస్తారు? ఆయన ఏ ఉద్యోగం చేసిండని చెప్పి సింపుల్ ఒకటే అడుగుతున్నారు. ఎగ్జాంపుల్ 100 వదిలేండి. బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు ఇస్తున్నారు? మరి అదే అక్కడ ఓడిపోయిన గోల బాలరాజ్ కుమార్ లేకపోతే ఇంకెవరికి ఇవ్వచ్చు కదా. అది ఎస్సీ రిజర్వ్డ్ కదా. అక్కడ అచ్చంపేట ఎక్స్ఎమ్మెల్యే 2 సార్లు చేసిండు కదా. ఎవరు? గోల బాలరాజ్ కుమార్. ఆయనకి ఇవ్వచ్చు కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ని తీసుకొని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏ పార్టీ సరే, వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ని కానీ ఇట్లా వేరే పార్టీల నుంచి తీసుకొని ఎంబడే మంత్రి ఇవ్వలేదా? ఇచ్చారు కదా. వాళ్ళు కూడా ఎంతో మందికి ఇచ్చారు కదా అని నడుస్తున్నట్టు. మీరు అన్నట్లే వాళ్ళు కూడా ఆ రోజు అభివృద్ధి కోసం అని చెప్పేసి అన్నారు. అంశాన్ని పక్కన పెడితే ప్రధాన విమర్శ ఏంటంటే ఈ రోజు అంటే అధికారం లేదు కాబట్టి పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న వ్యక్తులకి, పనిచేసిన వ్యక్తులకు అవకాశం వచ్చితే అధికారం ఉన్నప్పుడు ఆ సముచిత స్థానం ఇవ్వలే, గౌరవం ఇవ్వలే అనేటువంటి మీరు అందులో ఉన్నారు కదా. నిజంగా ఎట్లుండేది అక్కడ? నేను చెప్తున్నా, కాంగ్రెస్ కొంచెం బెటరు.
ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరినైనా మంత్రుల్ని, సీఎంని, ఎవరైనా సామాన్య కార్యకర్తైనా, సామాన్య ప్రజలైనా పోయి కలవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఏముంటుందంటే ఆ నలుగురే అంతే. ఎవరి దాళ్ళ టీము, ఎవరికి బ్యాచ్ వాళ్ళకే ఉంటుంది. ఎవరు ఆ నలుగురు ఇంకేం హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత. ఆ నలుగురికి బస్ కేసీఆర్. కేసీఆర్ అయితే కలిసే ప్రసక్తే లేదు. ఎవరి టీంలు ఎవరికి నమ్మిన వాళ్ళకు మంచి చేసేది చెప్పండి, ఎవ్వరికి చేయలేదు. క్రిషాంక్ అనేటువంటి చైర్మన్ అయ్యిండు. వాడు ఎప్పుడు వచ్చిండు? వచ్చిన 2 సంవత్సరాలకే వాడు చైర్మన్ అయ్యిండు. అట్లా ఇలా మాలాగా మేము 2001 నుంచి సతీష్ రెడ్డి ఎంబర్ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మేము టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళం. మేము ఆ రోజు నుంచి 2002లో కార్పొరేటర్ ఎలక్షన్స్ అయితే మేము సతీష్ రెడ్డికి పనిచేసినాం. అప్పుడు టీఎస్ఎస్ కూడా ఉండే, తెలంగాణ సాధన సమితిని, ఆలయ నరేంద్ర గారిది కూడా ఉండే పార్టీ. సో అలాంటి పార్టీని కూడా విలీనం చేయించుకొని, జాయిన్ చేయించుకొని ఆయనను కూడా అన్యాయం చేసిన కేసీఆర్. సో ఇక్కడ ఎంత ఘోరం అంటే టీఆర్ఎస్ పార్టీలో కష్టపడడానికి ఎవ్వరికి ఏం చేయలేదు. తప్పదు. వాళ్ళు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు కాన్స్టిట్యూన్సీలను అభివృద్ధి చేసుకోవాలి. మీరు ఆ నలుగురిని కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? నేను ఇంత కష్టపడినా కలుస్తుండే, ఎందుకలో బరబ్బర్ కలుస్తుండే. కవితకు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఏమన్నా ఏదైనా ఉంటే అంటే కవితకు రాజీ యాదవ్ లాంటి ఉండే. ఇంకెవరు లేకుండా ఎవడు ముందుకు రాకపోతుండే. ఏదన్నా ఉద్యమంలో కానీ, ఆమె గెలిచినాక కానీ, ఆమె ఓడిపోయినాక కానీ, ఆమె ఎమ్మెల్సీ అయినా కానీ అన్నిటికీ నేనే ఉంటుంటే వాళ్ళు వాడుకొని వదిలేసారు వాళ్ళు. బట్ మాకేంటంటే సరే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం. కవిత గారితో ఎన్ని సంవత్సరాలు మీరు ప్రయాణం చేశారు? 2010 నుంచి ఆమెతోనే ఉన్నాం. 13 సంవత్సరాలు ఉన్నాం. పార్టీ వీడేంత వరకు 13 సంవత్సరాలు ఉన్నాం. ఏం చేయలే. 100 మందిలో వచ్చి ఏం తమ్ముడు ఎట్లున్నా, ఏం రాజు ఎట్లున్నా, ఏం నడుస్తుంది అని మీద చేసి మాట్లాడడం అంతేగాని ఏమో పలకరియడం ఏం తమ్ముడు అని. కానీ ఏదో అక్కలాగా మేము భావించినాం, మాకు ఒక మెంటర్ లాగా, మాకు ఒక పెద్ద దిక్కులాగా ఉన్నారు అనుకున్నాం. ఏం చేయలే. ఆమె మీకేం చేయలేనా? వారితో పాటు నాతో పాటు ఎంతో మందికి ఏం లేదు. మేము తెలంగాణ జాగృతిలో ఆమెతో పాటు ఎంతెంత మంది అయితే వర్క్ చేసినామో, ఒక 100 మంది అనుకోండి ఎగ్జాంపుల్. 100 మందిలో ఒక 95 మందికి టెస్ట్ చేపిస్తే అలా ఆమె వల్ల షుగర్ బీపీలు వచ్చినాయి 95 మందికి. ఆమె గురించి పనిచేసి, ఆమె గురించి ఉరుకులాడి, ఆమె గురించి తిండి తిప్పలు లేక తిరిగి. జాగృతి ద్వారా చాలా మందిని చైతన్యం చేయడం జరిగింది. వాళ్ళని ఆర్థికంగా ఇతరత్ర ఎవరిని చేయలే. అన్ని మాటలు ఎవరికి ఏం చేయలేదు. ఆమె దగ్గర ఉన్న 4 పిఏలే బాగుపడ్డారు. ఎవరు ఆ 4? ఉన్నారు ఇక 4 పిఏలు, అందరికి తెలిసిన విషయమే అది. 4 పిఏలే బాగుపడ్డారు. నేను పనిచేసిన కుమారస్వామి అని ఒక ఆయన, అట్లా చాలా మంది ఉన్నారు. ఓయూ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఓయూ స్టూడెంట్స్ అయితే పాపం వాళ్ళు ఎంత కష్టపడుతుండేనో. ఏమన్నా ఏం జరగలేదు. టైం అట్లా ఏం చేస్తాం. నిన్న కవిత గారు మీరు అంత దగ్గర నుంచి చూశారు కదా, కవిత గారు కరప్షన్కి పాల్పడేటువంటి మనస్తత్వం, అది కూడా లిక్కర్ స్కామ్లో ఆమె. నేనేం చెప్తున్నా, కవితకి డబ్బులే కావాలా, కంపల్సరీ కరప్షన్ చేసింది ఆమె. చేయకుండా పోదు. చేయకుంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఆమె తప్పు చేయకపోతే అదే కేసులో కేటీఆర్ ఇరికియొచ్చు, అదే కేసులో హరీష్ రావు ఇరికియొచ్చు. మరి ఆమెను ఎందుకు ఇరికిచ్చారు? 100% ఆమె చేసింది కాబట్టి ఆమెను రద్దు చేశారు. లిక్కర్ స్కామ్, ఒక స్త్రీ అయి ఉండే లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇదంతా బీజేపీ వల్ల. నేనేమంటున్నా, అక్కడ ఒకవేళ ఆమె తప్పు చేయకుంటే అరెస్ట్ చేయరు. తప్పు చేయకుండా అరెస్ట్ చేస్తే కోర్టులు ఉన్నాయి. మనకు లోకల్ కోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, ఎన్నో కోర్టులో కూడా బేసిక్గా వాళ్ళకి. నేనేం ఎందుకు ఎదురవుతుంది? సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టు జడ్జి అయితే ఈడీకి సంబంధించినవాడు కాదు కదా. వాళ్ళకి చుట్టరికం అయితే ఏముండదు కదా. సుప్రీంకోర్టు జడ్జి అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా ఏ తప్పులు చేయకుండా పనిచేసే వ్యక్తులు వాళ్ళు. అక్కడ పెద్ద పెద్ద అడ్వకేట్లు కూడా ఉంటారు. వీళ్ళు కూడా పెట్టుకున్నారు పెద్ద పెద్ద అడ్వకేట్లని. సో వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళు కూడుస్తారు. దాని గురించి మాట్లాడడం వేస్ట్. నిన్న ఇదే కేసులో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఎలా చూస్తారు? మరి ఆయననే కదా 100 కోట్ల రూపాయలు ముడుపు తీసుకుంది కవితక్క నుంచి. కవితక్క చేతి నుంచి 100 కోట్ల ముడుపులు ఆయనకే ముట్టినాయి కాబట్టి పోయిండు. మరి పోవాల్సిందే. కవితక్కకి ఎంత ముట్టింటే అంటారు? ముట్టిండొచ్చు, 200-300 కోట్లు ముట్టిండొచ్చు. ఆరోపణలు అయితే 100 కోట్ల మీదకి వస్తున్నాయి అంటారు. 100 కోట్లు ఇచ్చింది. నేను ఏమంటున్నా, రూపాయి తీసుకున్నా, 2 రూపాయలు తీసుకున్నారు కాబట్టి కుడవాల్సిందే, జైలుకు పోవాల్సిందే. నేనన్నా కవితక్కని ఆమెను అరెస్ట్ చేయడం, ఆమె ఆస్తులు కూడా సీజ్ చేయాలి. అట్లాగే ఫినిక్స్ దాంట్లో కానీ ఇల్లే లేదంటారు హైదరాబాద్లో. ఎందుకు లేదు? అప్పుడే కొన్ని రోజులు విల్లాలో ఉంటుండే. ఆడ అపర్ణ విల్లా సైటెక్స్లో ఉంటుండే, హోటల్ కాడ ఇల్లు కట్టేటప్పుడు ఆడ ఉంటుండే. ఆమెకి ఎందుకు ఇల్లు లేదు? హిల్ టాప్ రెసిడెన్షియల్ లేదా? 3 బెడ్రూమ్ ఫ్లాట్లు 2 ఉన్నాయి అందులో. మళ్ళీ మొన్న పెద్ద విల్లా
ఇండిపెండెంట్ హౌస్ పెద్దగా కట్టుకునే వారే చెప్పుకొచ్చారు నాకు సొంత ఇల్లు కూడా లేదు రెంటల్ ఉంటుంది. చెప్తారు, చెప్పేటోళ్ళు చెప్తారు. నిజాలు చెప్పరాదా మీరు వాళ్ళతో పాటు 13 సంవత్సరాలు నేను చెప్తున్నా అరే ఆమెకు 2008-9 నుంచే హిల్ టాప్ రెసిడెన్సీలో ఆమెకు ఇల్లు ఉంది. 2008-9 నుంచి హిల్ టాప్ రెసిడెన్సీ ట్రిపుల్ బెడ్రూమ్లు 2 ఉన్నాయి నందినగర్ హిల్ టాప్ రెసిడెన్సీలో. వెనకాల వాళ్ళ డాడీలు అయితే ఇది ఇక్కడ మళ్ళీ అపర్ణ విలాస కొన్ని రోజులు రెంట్ కుట్టి మళ్ళీ అక్కడ జాగా తీసుకొని 2000 గజాలు మంచి ఇల్లు కట్టుకున్నారు. 2 ఇల్లులు కట్టింది, ఒక ఇల్లు రెంట్కి ఇచ్చింది, ఒక ఇల్లులో ఆమె ఉంటుంది. సో హైదరాబాద్ ప్రజల సొమ్ము దోచుకొని అట్లా చేసారు వీళ్ళు. సో కవిత గారికి అయితే హైదరాబాద్ ఇల్లు ఉంది. ఇల్లులు ఉన్నాయి, ఇల్లులు కాదు ఇల్లులు ఉన్నాయి. 2008 నుంచి ఉన్నాయి, మస్తుగా ఉన్నాయి. లాక్మీ సెలూన్స్ అన్నీ ఆమె. మరి నేను పేద వ్యక్తిని అని చెప్పేసి అంటారు కవిత గారు. చెప్తుంది అంటారు ఆమె టాపిక్ మాట్లాడకపోతేనే మనకు మంచిగా. ఆమె టాపిక్ మాట్లాడితే మేమంతా కష్టపడి అన్ని గుర్తొచ్చి బాధ అనిపిస్తుంది అంతే. కవిత అంటే అంత కోపం అయితే కోపమే ముందు అన్యాయం చేసింది. కష్టం చేసినాం, పని చేయించుకొని అన్యాయం చేసింది. అందుకే ఈరోజు ఆ పరిస్థితి అంటారా? అందరు నాలాగా ఎంతో మంది బాధపడ్డారు. అంతే ఇప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ తెలుస్తుంది. సరే ఇకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ని కనుమరుగు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకుందా అంటే? కనుమరుగు మేము కాదు, ఎప్పుడో ప్రజలు చేసేసారు. అంతో ఎంతో వచ్చిన కొన్ని సీట్లు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఎంపీలు ఒకటి కూడా గెలవదు. బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది. ఈ బీఆర్ఎస్ మీద ప్రతీకార చర్యతో బీజేపీని గెలిపించే ప్రయత్నాలు కాంగ్రెస్ చేసిందని చెప్పేసేటట్టు బీఆర్ఎస్ నాయకుల విమర్శకు మీరు ఇచ్చే సమాధానం? డమ్మీ క్యాండిడేట్లని కిషన్ రెడ్డి మీద దానం నాగేందర్ని కానీ, లేకపోతే ఆడ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పైన ఒక డమ్మీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారిని పెట్టి, ఇక్కడ నాగర్ కర్నూలులో మల్లు రవి గారిని పెట్టి, మాదిగలు ఎక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి మాదిగల నుంచి స్ట్రాంగ్ నాయకుడు అయినటువంటి సంపత్ గారికి కాకుండా రవి గారికి ఇచ్చి టికెట్, ఇట్లా బీజేపీ క్యాండిడేట్లను గెలిపించడానికి కాంగ్రెస్ పూనుకుంటుందని చెప్పేసినటువంటి ఒక విమర్శ. ఎవడైనా దానం నాగేందర్ డమ్మీ క్యాండిడేట్ చెప్పుతూ కొడతావు అని చెప్పండి. నా ముందు రమ్మని ఉన్నాను. దానం నాగేందర్ డమ్మీ క్యాండిడేట్, కిషన్ రెడ్డి డమ్మీ. కిషన్ రెడ్డి చతగానడు. కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ₹1 సెంట్రల్ నుంచి ఫండ్ తెలియదు. 17 స్థానాలలో రేపు నేనేం చెప్తున్నా, ఇడిబాయి ఏం మాట్లాడుతున్నాను? కిషన్ రెడ్డి అనేటోడు డమ్మీ, దానం నాగేందర్ పులి. చూపిస్తాం, చూస్తావు కదా. 3 నెలలు నువ్వు ఇండి ఉంటావు, నేనే ఉంటాము. 101% దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ కౌన్సిల్లో ఎంపీగా గెలవబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇకపోతే సునీతా లక్ష్మారెడ్డి గారు వాళ్ళు డమ్మీ ఎందుకు అవుతారు? ఆమె జడ్పీ చైర్మన్, వాళ్ళ హస్బెండ్ ఒకసారి మంత్రి చేసిండు, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ. వాళ్ళు డమ్మీ ఎందుకు అవుతారు? వాళ్ళు ఏమిట్లో తక్కువ అని చెప్పి డమ్మీ. వాళ్ళేం కాందాని పెద్ద. మల్లురవి డమ్మీయా? మల్లురవి ఎక్స్ఎంపీ అయితే. అంటే మాదిగలు ఉన్న దగ్గర మాలోలకి ఇస్తే గెలిపియారా? 101% మల్లురవి గారు కూడా జెండా ఎగరేస్తారు అక్కడ నార్కర్నూలో. ఇకపోతే మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి డమ్మియా? ఎట్లా పాదయాత్ర చేస్తుండు? భారత్ జోడో న్యాయయాత్ర ఎట్లా చేస్తుండు? డీకేఆర్ చిత్తు కొడిపిస్తాడు. డీకేఆర్ని గుర్తుపెట్టుకో, డీకేఆర్ని చిత్తు కొడగొడతాం.